నిన్న మిడ్ నైట్ లైవ్ చూసినోళ్ళు ఎవరైనా తనుజాకి ఫ్యాన్ అయిపోతారు. దట్స్ ఇట్. తనుజాకి ఫ్యాన్ అయిపోతారు. వావ్! వాట్ ఏ క్లారిటీ ఆఫ్ థాట్ అనిపిస్తది. అవతలోళ్ళు ఎంత మ్యానిపులేట్ చేద్దామని చూసినా ఆవాహయామి, ఆవాహయామి అని ఎన్ని మాటలు చెప్పినా తన తన స్టాండ్ తనకున్నది. తన ఆలోచన తనకున్నది. వీళ్ళు తప్పు చేసిర్రు, కళ్యాణ్ గిట్లా చేసిండు, శ్రీజ గట్లా చేసిందంటే మరి గట్లా చేయడానికి వెనకాల ఏం రీజన్ ఉంది? డిమాన్ ఏం చేసిండు, రీతు ఏం చేసింది, ఇంకెవరు ఏం చేసిర్రు? అసలు ఒక్క పాయింట్ కాదు, డైరెక్ట్గా దివ్యానికితో పర్సనల్గా కూర్చొని పెట్టుకొని డబ్బా కొట్టి నువ్వు సూపరు నువ్వు తోపు అని చెప్పిన తర్వాత కూడా ఎక్కిస్తుంటే ఆపోజిట్లో సమాధానం మాత్రం అంతే క్లారిటీగా ఈ సిచ్యువేషన్ జరగడానికి వెనకాల ఇంకో సిచ్యువేషన్ జరిగింది కదా, ఇప్పుడు ఇక్కడనే ఇట్లనే స్టార్ట్ కాలేదు కదా, దాని వెనకాల ఇంకోటి ఉంది కదా అని చెప్తున్న విధానం కానీ వావ్, అంతే వావ్. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను తనుజాని మెచ్చుకుంటున్నా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. నాకు భలే అనిపించింది అబ్బా నిన్న నైట్. ఎంత కూల్గా, ఎంత కామ్గా, ఎంత కంపోజ్డ్గా తన మాట మీద స్టాండ్ అయ్యింది. అండ్ లాస్ట్ అంటే ఈవెన్ ఇక్కడ అంతా ఇన్న తర్వాత కూడా మళ్ళీ కళ్యాణ్ అండ్ శ్రీజ దగ్గర పోయినప్పుడు మాట్లాడిన విధానము అండ్ కళ్యాణ్కి ఒక ఒక మాట అంట, ఈ ఫ్రెండ్షిప్ గించిప్ ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్దక్క ఒక చిన్న తమ్ముడికి క్లాస్ బీకినట్టు అనిపించింది. నువ్వు గెలవడానికి వచ్చావు, గెలవడానికే ఆడు, అందరితో మంచిగా ఉండు, అందరితో మంచిగా మాట్లాడు అండ్ నీ టార్గెట్ గెలుపు మీద ఉండడానికి చూసుకో అని ఇట్లాంటివి చెప్తున్నప్పుడు నాకు భలే అనిపించింది అబ్బా. ఇంట్లో మనిషి చెప్తున్నట్టే అనిపించింది. సో ఈ కళ్యాణ్ని రుద్దుడు గిద్దుడు ఆపేసి మంచిగా ఆడుకుంటే బాగుంటుంది. అండ్ తనుజ లాంటి ఒక ఫ్రెండ్ దొరకడం అదృష్టం అనాలి. ఎందుకంటే ఆమె అన్నీ అర్థం చేసుకుంటుంది ఆ పర్సన్కి సంబంధించి. అండ్ శ్రీజాని కూడా అర్థం చేసుకుంది అనుకోరే, అది వేరే విషయం. అంటే ఓవరాల్గా శ్రీజ అండ్ కళ్యాణ్ హౌస్ అంతా టార్గెట్ చేస్తారు అన్న పాయింట్ అర్థమైంది. అండ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్ళయింది అన్నీ కూడా తనకు తెలుసు. కానీ సైలెంట్గా ఉంటుంది అంతే, సింపుల్గా. ఈ అలకలు అరుపులే కాకుండా తన లోపల ఇంతుంది మ్యాటర్ అని నిన్న నైట్ లైవ్ చూసినప్పుడే అర్థమైంది. నా దృష్టిలో ఒక 10 మెట్లు ఎక్కిందబ్బా పైకి. ఎందుకు అని చెప్తా, వీళ్ళ కోసం స్టాండ్ తీసుకుందని కాదు, అక్కడ మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ అది నచ్చింది నాకు. పాయింట్ మాట్లాడుకోవాలి కాబట్టి ఈ వీడియోలో నేను ఓవరాల్గా సారాంశం చెప్దాం అనేది నేను అనుకున్నా కదా. అంటే మిడ్ నైట్ అంతా కూడా డైలాగ్ టు డైలాగ్ ఎందుకు అనుకున్నా, కానీ ఇది డైలాగ్ టు డైలాగ్ చెప్పాల్సిన వీడియో. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. నేను నిమ్మలంగా చెప్పే ప్రయత్నం చేస్తా, మీరు వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడురి, స్కిప్ కొట్టుకోరి, పాయింట్లు ఎగిరిపోతాయి. అట్నే మొత్తం చూసే ప్రయత్నం చేయరి. అండ్ హైప్ ఓకే రైట్, కంటిన్యూ చేద్దామా? రైట్, ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ అయిపోగానే తనుజ ఇమాన్యుల్ తోటి మాట్లాడుతుంది అనమాట. ఇమాన్యుల్ని తీసుకొని పోతుంది బయటికి ఏంటంటే నేను ఒకటి అడగాలి నిన్ను, నేనేమైనా రాంగ్ స్టెప్ వేసినా, ఏది కళ్యాణ్కి సాక్రిఫైస్ చేసింది కదా, ఇద్దరిట్లో ఎవరికి సేఫ్ జోను ఎవరికి డేంజర్ జోన్ అంటే ఇప్పుడు కళ్యాణ్ని గట్టిగా అడిగితే తనకి సేఫ్ జోన్ ఇచ్చేస్తాడు, అట్లాంటిది ఎందుకు అడగలేదు అని వీళ్ళు అనుకుంటారు కదా. అంటే నేనేమైనా రాంగ్ స్టెప్ వేసినా, నేను సాక్రిఫైస్ చేసి కళ్యాణ్కి ఇచ్చేసి అని ఒక మాట అడుగుతుంది. ఇమాన్యుల్ని అడుగుతుంది, ఓన్లీ ఇమాన్యుల్ని అడుగుతుంది. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఇమాన్యుల్ని అడుగుతుంటే అక్కడికి సందులో సడేమి అని చెప్పి దివ్య వచ్చి జాయిన్ అవుతుంది. అందుకని చెప్తున్నా, ఇమాన్యుల్ని అడుగుతుంది కానీ దివ్య వచ్చి జాయిన్ అవుతుంది. ఇక్కడ ఏమంటాడంటే తనుజ చెప్తుంది, ఫస్ట్ మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు, ఫస్ట్ మేము టీమప్ అయ్యేటప్పుడు నేను నాతో ఆడతావా నువ్వు అని అడిగితే అప్పుడే అన్నాడు, మరి ఏదన్నా బెనిఫిట్ వచ్చినప్పుడు, ఏదన్నా నీకా నాకా అని వచ్చినప్పుడు, నువ్వా నేనా అని వచ్చినప్పుడు మరి నాకు ఇస్తావా ఛాన్స్ అని అడిగితే సరే అని చెప్పిన. సో ఇస్తా అని అన్న మాట ప్రకారంగా నేను మాట ఇచ్చిన కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చేసిన అని చెప్తుంది. ఇక్కడ దివ్య వచ్చి యాడ్ అయిపోద్ది, ఈ మాట కూడా వింటుంది అన్నట్టు దివ్య. అనగానే ఇక్కడ ఇమాన్యుల్ అంటాడు, అసలు అట్లా ఒప్పుకుంటావు నువ్వు, ఇంత దానికి వాడి కోసం ఇచ్చేస్తా అన్నప్పుడు అసలు నువ్వు ఆడేందుకు? ఆడిందే ఏదో ఒక ఫలితం వస్తుంది గెలుచుకోవడానికి, అది వాడికి ఇచ్చేస్తా, ఫలితం వచ్చినప్పుడు నీకు ఇచ్చేస్తా అన్నప్పుడు నువ్వు ఆడేందుకు, నువ్వు ఇదేంది అని అంటాడు. ఇమాన్యుల్ కోపం వస్తుంది సడన్గా. అంటే ఫైనల్ అవుట్పుట్ నాకే కావాలి అని అతను కోరుకున్నప్పుడు నువ్వు ఇక టీమ్ అప్ అవడం ఎందుకు వేస్ట్ కదా అని అంటే, దివ్య అక్కడ ఉంటుంది కదా, దివ్య సందులో సడమే స్టార్ట్ చేస్తుంది. ఇక స్టార్ట్ చేస్తుంది బా. ఒక మనిషిని ఎట్లా తిరిగి అసలు లిటరల్లీ చెప్పాలంటే పర్సనల్గా మళ్ళీ తర్వాత మాట్లాడేటప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నీ నేచర్ అంటే నాకు ఇష్టం, అసలు నీకు నాకు గొడవలు సేమ్ ఇగో దుంచుకో భజన, ఒకటే భజన. డప్పు కొడుతుంది, ఫస్ట్ డప్పు కొట్టగానే వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి కరిగిపోతారు, ఆ తర్వాత తన గుప్పెట్లోకి వచ్చేస్తారు బర్నీ అన్నలాగా. అలా ట్రై చేస్తుంది. మరి తనుజ ఆ తర్వాత రెగ్యులర్గా డప్పు కొడితే ఏమైనా మారుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే తన పాయింట్ మీద స్టాండ్ బై అయింది, సూపర్ ఉంది. అంటే దివ్యానికి ఇలా మ్యానిపులేట్ చేస్తుంది అన్న పాయింట్ని పసిగట్టింది. మరి ఎంత పసిగట్టినా మళ్ళీ పర్సనల్గా వచ్చి డబ్బా కొట్టేప్పుడు ఎవరికైనా నచ్చుద్ది, అంతే కదా. అవును, చెప్పడం మర్చిపోయినా. ఏంది రాత్రి బాగా పడుకోవడం వల్ల బుగ్గలు వచ్చినాయా, లేదంటే నిద్ర సరిగ్గా లేక వచ్చినాయా? వెరీ గ్లామరస్గా తయారైనవి వల్ల. నిన్నే అడిగేది, నీకే చెప్తున్నా. అంటే సంబరం అవుతుందిగా, ఈ సంబరానికి పడిపోతారు మనుషులు, అది మళ్ళీ నవ్వుతుందిలే.
ఇంకా నవ్వుతున్నావా? సరే గానీ. రైట్. ఇక్కడ దివ్య ఇదేమంటదంటే, నిన్ను ఒక్కరైనా నీకు ఒక్కరైనా వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారా? ఆ! కళ్యాణ్‌కి ఇచ్చారు నిన్న వర్స్ట్ ప్లేయర్ అని. నీకు ఒక్కరు కూడా వర్స్ట్ ప్లేయర్ ఇయ్యలేరంటే నువ్వు బాగా ఆడినట్టు కదా అని దివ్య నిఖిత అంటది. అంటే ఇక్కడ పాజిటివ్ యాంగిల్ నుంచి నరకద్దాం అని చెప్పి దివ్య నిఖిత ఎప్పుడైనా చూస్తది. నీకు నిన్న ఎవ్వరు కూడా వర్స్ట్ ప్లేయర్ ఇయ్యలేదు. అతనికి ఇచ్చిరంటే అతను బాగా ఆడలేదు కదా! బాగా ఆడిన నువ్వు బెనిఫిట్ తీసుకుంటావా? బాగా ఆడని అతనికి బెనిఫిట్ ఇస్తావా అని అంటది. ఇక్కడ సమాధానం ఇప్పుడు చెప్పదు. ఇప్పుడే చెప్పదు. కానీ ఇదే కైండ్ ఆఫ్ క్వెషన్. అంటే ఇదే పాయింట్‌కి సంబంధించి నీకు అందరూ కూడా బెస్ట్ ప్లేయర్ ఇచ్చారు అనే దానికి సంబంధించింది దివ్య నిఖిత పర్సనల్‌గా మాట్లాడేటప్పుడు ఒక మాట అంటది. ఏమంటది తెలుసా? తనుజతోటి, అతన్ని టార్గెట్ చేస్తారు గానీ నిన్ను టార్గెట్ చేయరు. కేవలం నువ్వు ఉన్నావని చెప్పి టార్గెట్ చేయకుండా ఆగిపోతారని నీతో టై అప్ అవ్వాలని చూసిండు అతను. అసలు నిన్ను ఎవరు టార్గెట్ చేస్తారు చెప్పు? బర్నీ అన్న చేస్తాడా? నేను చేస్తానా? సుమన్ శెట్టి అన్న చేస్తాడా? రీతు చేస్తదా? రీతు చెప్తది కాబట్టి ధీమాన్ పవన్ కూడా చేయడు. సో మేమందరం ఉన్నాం నీకు సపోర్ట్‌గా. అనవసరంగా అతనితో టై అప్ అయినావు అన్నట్టు మాట్లాడుతది. సో గింతమంది ఈమెకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నప్పుడు బెస్ట్ ప్లేయర్ అంటే ఐ మీన్ వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి అతనికి ఇస్తారు తప్ప ఈమెకి ఎందుకు ఇస్తారు? బాగా ఆడలేదంటే ఆయనకి ఇస్తారు తప్ప ఈమెకి ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. ఇంతమంది సపోర్టర్సే ఉన్నారు కదా. ఇమాన్యుల్ సపోర్టే చేస్తాడు, రాము అక్క అని చెప్పి సపోర్టే చేస్తాడు. ఇంతమంది సపోర్ట్ చేసినప్పుడు కళ్యాణ్కి వర్స్ట్ ప్లేయర్ ఇస్తారు. బాగా ఆడినా బాగా ఆడకపోయినా. అఫ్కోర్స్ బాగా ఆడలేదు, అఫ్కోర్స్ రుద్దుడు కథ ఉన్నది, అఫ్కోర్స్ ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన గేమ్ మీద చేయలే, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎట్ ద ఎండ్ అతను బాగా ఆడినా ఈమెకే సపోర్ట్ చేస్తారు కదా. అతనికే వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారంటే అతనికే వర్స్ట్ ప్లేయర్ ఇస్తారు. రైట్. ఇక్కడ ఇమాన్యుల్ ఏమంటాడు తెలుసా? క్యాప్టెన్సీ వస్తుంది, ఇద్దరే ఉంటారు, మరి క్యాప్టెన్సీ అతనికి ఇచ్చేస్తావా? లేదు కప్పు కావాలి లాస్ట్కి ఒక మాట, కప్పు దగ్గర కూడా ఇట్లనే ఇచ్చేస్తావా ఆయనకి? నువ్వు ఒక గేమ్ ఆడుతున్నదే ఒక ఫలితం కోసం, ఆ ఫలితాన్ని తీసుకుపోయి ఆయనకి ఇస్తాను ముందే మాట ఇస్తే ఇంకా గేమ్ ఆడడం ఎందుకు? ఈ మాట మీద ఈ పాయింట్ మీదకి నాగార్జున గారు తిడతారు చూడు. ఈ మాత్రం దానికి నువ్వు ఆడేందుకు వేస్ట్ కదా అని దివ్య అంటది. ఇగో నీకు ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడు, నువ్వు అస్సలు అలా ఫీల్ కాకు, ఐ నెవర్ థింక్ బ్యాడ్ ఫర్ యూ, నేను నీకోసం అస్సలు నెగిటివ్గా ఆలోచించను, నీకోసం నెగిటివ్ ఎప్పుడు అనుకోను. ఇక ఇమాన్యుల్ ఉండి ఎట్లా మాటిస్తావు నువ్వు అట్లా మాటిస్తావు అంటే, నేను ఆలోచించలేదు ఆ టైంలో, నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో టీమప్ కావాలని ఉండే అంతే అని అంటే అక్కడ దివ్య వెళ్ళిపోతుంది. ఇమాన్యుల్ ఉండి అవతల వాడు నువ్వు ఆలోచించలేదా? అవతల వాడు ఎండింగ్ వరకు ఆలోచించిండు, నీతో ఉంటే నన్ను టార్గెట్ చేయరు కాబట్టి ఎండింగ్లో కూడా మమ్మల్ని ఈ టీంని తీసేయాలి అంటే నిన్ను చూసి తీసేయరు అని ఒకే ఒక ఉద్దేశంతో నీతో టైఅప్ అయ్యిండు వాడు. అట్లాంటిది నువ్వు కనీసం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆలోచించవా? బెనిఫిట్ అంతా నాకే ఇచ్చేయాలంటే ఆలోచించవా నువ్వు? ఎండ్ వరకు ఆలోచిస్తే టీమప్ అయ్యేటప్పుడు కనీసం అప్పుడు డైరెక్ట్గా టీమప్ అయ్యే బదులు బయటకు వచ్చి నన్ను అడగచ్చు ఒక మాట, నన్ను అడిగి నిర్ణయం తీసుకోవచ్చు అంటే దివ్య వస్తుంది. దివ్య ఉండి ఏమంటుందంటే, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు, ఇక్కడ ఏం చెప్తుంది చూడు, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు తనుజతోటి దివ్య, నేను ఆపోజిట్ టీంలో ఉన్నా కానీ నీ గురించి అసలు నెగిటివ్గా అనుకోను, నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు కాబట్టి నా మీద నీకు నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అన్నది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దివ్య నిఖిత ఏమని చెప్తుంది? నా గురించి వాళ్ళు నీకు నెగిటివ్గా ఎక్కించుంటారు కాబట్టి నన్ను నెగిటివ్గా అనుకుంటున్నావు, కానీ నేను నెగిటివ్ కాదు, నువ్వు అంటే నాకు బాగా ప్లస్ పాజిటివ్ అని చెప్తుంది. అండ్ బర్నీ అన్న కూడా ఏమంటాడు, తనుజ శ్రీజ వాళ్ళతోటి కళ్యాణ్ వాళ్ళతో తిరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ముందు ఇదివరకు అంటాడు శ్రీజ వాళ్ళతో కళ్యాణ్ వాళ్ళతో తిరుగుతుంది కాబట్టి బర్నీ అన్న నా మీదకి వాళ్ళు హేట్రేట్ చూపిస్తుంది, అండ్ తనుజ నాకు దూరం అవ్వడానికి కారణం శ్రీజ వాళ్ళతో ఉండడం, తనుజ కళ్యాణ్ వాళ్ళతో ఉండడం అని చెప్పి అంటాడు. దీనికి కారణం కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కిస్తుంది దివ్య నిఖిత. మంచి గుడ్ మ్యానిపులేటర్, కపట నాటక సూత్రధారి. తమ్నెల్ మీద ఇదే పెడదాం. రైట్. ఇది అయితే ఇక్కడ వెంటనే తనుజ ఏమంటే తెలుసా మొహం మీద, వాళ్ళు నీ గురించి ఏనాడు నాకేం చెప్పలేదు, వాళ్ళు నీ గురించి ఏం చెప్పర్రా అంటే దివ్య ఏమంటుంది తెలుసా, దీనికి కూడా మళ్ళీ మ్యానిపులేషన్ చూడు, నా గురించి నీకు అట్లా ఇట్లా దివ్య అట్లా దివ్య ఇట్లా అని చెప్పరు, ఏమంటారంటే ప్లాటింగ్ చేస్తుంది, ప్లానింగ్ చేస్తుంది, ఇట్లాంటి ఏమన్నా నెగిటివ్ ఒపీనియన్స్ని నీకు ఎక్కించే ప్రయత్నం చేస్తుంటారు, నీ మీద రుద్దుతారు అని చెప్తుంది. యాక్చువల్లీ అవి కూడా చేయరు వాళ్ళు అసలు దివ్య నిఖిత టాపికే మాట్లాడరు ఇక్కడ. నిజం చెప్పాలంటే ఏ మాట కామాట అబ్బా, కళ్యాణ్ గురించి ఎంతమంది నెగిటివ్ మాట్లాడుకున్నా, ఇప్పుడు శ్రీజ కానీ కళ్యాణ్ కానీ ఇక్కడ తనుజతో ఉన్నా ఇంకెవరితో ఉన్నా కానీ గాళ్ళకి అట్లా చేసిరు గిల్లి ఇట్లా చేసిరు గాళ్ళ గసంటోళ్ళు గిల్లి గిసంటోళ్ళు అని స్కెచ్లు మాట్లాడరు. ఇదివరకు అప్పుడు వీళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు మొత్తం గేమ్ ఎట్లా అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచించి కామనర్స్కి వచ్చినాం కాబట్టి ఎక్స్ట్రా కటింగ్ ఇవ్వకపోతే కనబడమేమో అనుకుని ఎందెందో ఆలోచించేటోళ్ళు, మొత్తం గేమ్ గురించి ఆలోచించేటోళ్ళు, అసలు ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఫన్ ఉండదు, మొత్తం ఓనర్స్ బ్యాచ్లో ఉన్నోళ్ళు, ఇది కామనర్స్కి వచ్చిన వాళ్ళంతా స్కెచ్లు వేసుకుంటూ కూర్చునేటోళ్ళు. వన్స్ వరుస బట్టి ఒకలేనుకోలు కామనర్స్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తంగా మారిపోయి మొత్తం వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసింది వీళ్ళకి.
అండ్ ఇంకోటి ఇది స్టార్ట్ అయ్యే ముందు శ్రీజ ఏడుస్తుంది అన్నట్టు, నేనేం తప్పు చేసిండ్రా, అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకురా నేనంటే ఇంత హేటెడ్ వీళ్ళకి, ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, నేను ఏమైనా తప్పు చేసినా అని చెప్పి ఏడుస్తుంది. బాగా ఏడుస్తుంటే మనోడు ఓదారుస్తాడు కళ్యాణ్. ఈ రుద్రుడు ఓదార్చుడు కదా, నార్మల్ ఓదారుస్తుంటే నాకేమనిపించిందంటే ఒక 2 వారాలు మనం మనలాగా బిహేవ్ చేసి ఉంటే అందరూ మంచిగా ఉండేది. స్పెషల్లీ ప్రియా అండ్ శ్రీజ ఆ 2 వారాలు రక్తాలు తెప్పించారు అందరి కళ్ళల్లోకి వెళ్ళి, చెవులలోకి వెళ్ళి ఒర్రి అబ్బా టార్చర్ పెట్టారు. కామరాజ్ వర్సెస్ సెలబ్రిటీ అప్పుడు అరిచిన అరుపులకి కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది ఇప్పుడు. అప్పుడు మనం అందరినీ నెగిటివ్గా, అందరినీ రాచి రంపాన పెట్టినట్టు అందరినీ టార్గెట్ చేసి, అందరినీ క్వశ్చన్ చేసి, అందరినీ గిల్లి రక్కి పెట్టేసరికి ఆ పగ అంతా పెట్టుకొని, ఆ పగతోటి ఇప్పుడంతా కూడా ప్రతీకార చర్యలు చేస్తున్నారు. అది నేనేం చేసిన అంటే ఒక గది చేసింది అప్పుడు, అందుకే ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంత పూర్తి స్థాయిలో మంచిగా అయిపోయి సైలెంట్ అయిపోయి గమ్మున ఉన్నా కానీ వాళ్ళందరికీ ఆ పాత ఎన్ని యాదుకున్నాయి. నెగిటివ్ అబ్బా ఈమె నెగిటివ్ క్యాండిడేట్ రా నాయన అనుకున్నారు. అది అట్నే కంటిన్యూ అవుతుంది. అండ్ కొత్తగా వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే వైల్డ్ కార్డ్గా వచ్చిన దివ్యనికిత ఉందో, ఆమె ఏ ఆట ఎక్కడి వరకు అయితే చూసి వచ్చిందో అక్కడి వరకే అదే ఫిక్స్ అయిపోయింది. ఈమె అరుస్తుంది, ఈమె లొల్లి పెడుతుంది, ఈమె నెగిటివ్ ఉంది, బయట బాగా నెగిటివ్ ఉంది, కళ్యాణ్కి బాగా నెగిటివ్ ఉంది, ఇది పులిహోర కంటెంట్ మీదకి వెళ్ళి, అండ్ ఈ శ్రీజాకి నెగిటివ్ ఉంది. సో వీళ్ళిద్దరికి నెగిటివ్ ఉంది కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయొచ్చు, మనం టార్గెట్ చేస్తే మనం పాజిటివ్ అవుతాం అన్న సెన్స్లో ఉంది. కానీ మరీ ఓవర్ టార్గెట్ అవ్వడం వల్ల దివ్యనికిత నెగిటివ్ అవుతుంది, వీళ్ళు పాజిటివ్ అవుతున్నారు. అదే మరి సింహాసనం మీద కూర్చున్నప్పుడు సక్కంగా ఉంటే సింహాసనం దిగిన తర్వాత కూడా రెస్పెక్ట్ ఉంటుంది. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎచ్చులు కొడితే ఓనర్గా ఉన్నప్పుడు పిచ్చి చేసి ఇచ్చి పెడితే ఇప్పుడు అంతా ఇట్లా గాయగత్ర అయిపోయింది. లేదంటే సింహాసనం దిగంగానే పడమర కొండల్లో వాలిన సూర్యుడు అని వెల్కమ్ చేసేవాళ్ళు అందరూ. రైట్, ఓకే. నెక్స్ట్ తనుజ ఓకే నిమిషం. ఇక్కడ దివ్య ఏమంటుందంటే ఇట్లా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నది అని చెప్తారు నీకు, నా గురించి డైరెక్ట్ నెగిటివ్ చెప్పర్లే అని అంటే, గేమ్ స్టార్ట్ వరకు డిమాన్ పవన్, రీతు చౌదరి బాగానే ఉన్నారు నాతో. కరెక్ట్గా గేమ్ స్టార్ట్ అయ్యే టైంకి మీతో మాట్లాడడానికి వెళ్ళారు, మీ దగ్గరనే ఉన్నారు, మాతో లేరు, అండ్ మీరు ఏదో ప్లాన్ చేసేసుకున్నారు అంటే దివ్య అంటది అది నీ వల్ల కాదు, బెట్ టాస్క్లో అది నీ వల్ల కాదు అంటది దివ్య. అది నీ వల్ల కాదు, బెట్ టాస్క్లో ఏం చేసిందంటే డిమాన్ పవన్ని, రీతుని కళ్యాణం పడేయడానికి అవతలేయడానికి ట్రై చేసిండు కదా, అవతలేసిండు కదా, అందుకని చెప్పే కోపం అని అంటే నాకేమనిపించింది తెలుసా, దివ్యనికి ఎట్లా కవర్ చేస్తుంది, ఎట్లా మాట్లాడుతుంది. అసలు డిమాన్ పవన్ని గుంజింది, డిమాన్ పవన్కి బర్నీ అనికి ఫైట్ జరిగిందంతా కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాట్లో డిమాన్ పవన్ కింద పడ్డాడు. ఆ తర్వాత రీతుని వీళ్ళంతా కలిసి బయట వేసారు. ఈ లెక్కన చూస్తుంటే బర్నీ అన్న ఇద్దరికి శత్రు, బేసిక్గా ఇద్దరిని తీసేయడంలో. ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ కోపం ఎవరికన్నా అంటే ఎవరి మీద చూపించాలంటే అది బర్నీ అన్న మీద చూపించాలి. ఎంత నైస్గా చూడురి, ఆ బెడ్ మీదకి వెళ్ళి కిందికి దించడానికి మెయిన్గా చేసింది కళ్యాణ్ కాబట్టే కళ్యాణ్ మీద బాగా కోపం ఉంది వాళ్ళకి అని చెప్తాంటే తనుజ ఉండి డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ అట్లా అంటున్నావా దివ్య ఒక మాట, డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ రేస్లో కళ్యాణ్ని ఎట్లా తీసేసిండు, వచ్చిండు అక్కడ వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ కళ్యాణ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వచ్చింది నా ఫ్రెండ్ వాడు, నా బ్రదర్ లాంటోడు, వాడు నన్ను తీసేయడు అన్న కాన్ఫిడెన్స్తో సైలెంట్గా నిల్చొని ఉంటే, నవ్వుతూ ఉంటే, టక్కన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కళ్యాణ్ని తీసేస్తున్నా అన్నాడు. మరి అప్పుడు వీడెంత బాధపడి ఉండొచ్చు, మరి అది కాదా తప్పు? అలా జరిగినందుకే కదా ఇప్పుడు ఇది కూడా గేమే కదా, ఇక్కడ ఈ గేమ్లో వీడు గెలవాలని అనుకుంటాడు కదా, అయినా కానీ తీసేసింది ఎవరు, బర్నీ అన్న కదా. బర్నీ అన్నకి డిమాండ్ పవన్కి ఫైట్ అయితే డిమాండ్ పవన్ అడి చేస్తారు కదా, అది సంచాలక రాము తప్పు, బర్నీ అన్నది అంత వీళ్ళ మధ్యలో జరిగింది కదా. రైట్, ఆ తర్వాత నువ్వు అక్కడ ఎవరికి టార్గెట్, ఇక్కడ దివ్య ఇక్కడనే చెప్తాను, నువ్వు అక్కడ ఎవరికి టార్గెట్ కాదు, కళ్యాణ్ని నమ్మలేము కాబట్టి వాళ్ళు రీతు కానీ పవన్ కానీ బర్నీ అన్న కానీ వీళ్ళందరూ ఒక ఒపీనియన్కి వచ్చారు, కళ్యాణ్ని నమ్మలేము, డేంజర్ అని చెప్పి. పవన్ వాళ్ళు చేసిరు అదంతా అని చెప్తుంది అనమాట. అక్కడి నుంచి వచ్చింది, నీ మీద ఎవరికి అసలు లేదు, అందుకే వర్స్ట్ ప్లేయర్ ఇవ్వలేదు. రైట్, అండ్ తను లాగాడు అంటే ఇక్కడ ఏమని చెప్తాంటే తను ఎందుకు లాగాడంటే, ఇప్పుడు డిమాండ్ పవన్ ఇండివిజువల్గా ఆడదామన్నాడు, ఆ తర్వాత లాగిండు. ఫస్ట్ అంతా కూడా కలిసి ఆడారు కదా, డిమాండ్ పవన్ కళ్యాణ్ కలిసి బెడ్ టాస్క్లో అందరినీ కలిపి లాగేసారు కదా. కానీ వన్స్ ఎప్పుడైతే డిమాండ్ పవన్ ఇంకొద్దు ఇండివిజువల్గా ఆడదామన్నాడో అప్పుడు టార్గెట్ చేసిండు, అప్పుడు అటాక్ చేసింది తప్ప అంతకుముందు అటాక్ చేయలేదు అని చెప్పి ఇక్కడ చెప్తుంది అనమాట. ఎవరు తనుజ చెప్తుంది. ఇమాన్యుల్ ఉండి కాదు ఇవన్నిటి వల్ల ఒకటే అంటాడు, కాదు ఇవన్నిటి వల్ల కళ్యాణ్కి ఎఫెక్ట్ వస్తుంది కదా, నీకెందుకు, అయినా ఒక మాట చెప్పాలంటే ఒక టీమప్ అయిన తర్వాత పాజిటివ్స్ తీసుకోవాల్సి వస్తుంది, నెగిటివ్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఏ జరిగినా కానీ తీసుకోవాల్సి వస్తుంది పేరప్ అయిన తర్వాత అని చెప్తాడు. ఎస్, ఇది కరెక్టే. అండ్ పేరప్ ఎందుకైనా అనేది వీళ్ళకు కోపం వస్తుంది. అయితే ఇక్కడ తనజ ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు తర్వాత డిస్కషన్లో క్లారిటీ ఇస్తుంది, ఇక్కడ కాదు. ఏమంటుంది తెలుసా, భరణి అన్న దివ్య నిఖిత పేరప్ అయిపోయి నా మొహం కూడా చూడలేదు, భరణి నా అన్న నా మొహం కూడా చూడలేదు,
రీతు ఎవరు డిమాండ్ పవన్‌కి రీతుయే ఇంపార్టెంటు. రీతు ఇష్టము. రీతు టఫ్ ఫైట్ ఇస్తది. రీతు గేమ్స్ బాగా ఆడతది. రీతు ఎవరినైనా ఆపడానికైనా గాని ట్రై చేస్తది. గట్టిగా ఉంటది. ఫిజికల్లీ ఫిట్ అని చెప్పి రీతుని తీసుకున్నాడు. మీరు లేనే లేరు. ఇమాన్యుల్, రాము లేనే లేరు. నాకు ఇంకున్న ఆప్షన్ ఏంటిది? నాకొక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి కదా! అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అయితే బెనిఫిట్ వాడికి ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది అనంటే ఒక మాట అంటదబ్బా తనుజ. ఏమంటదో తెలుసా? ఇప్పుడు నేను వీక్ ప్లేయర్ తోటి ఆడి ఓడిపోయి అక్కడ ఉండడమా? లేదు ఒక స్ట్రాంగ్ ప్లేయర్‌తో కలిసి ఆడి గెలిచి అక్కడ ఉండడమా? ఇందులో ఏది బెస్ట్ ఆప్షన్ అన్నది. నాకు జుమ్మన్నది. వావ్! సూపర్ ఏం బ్రెయిన్ పనిచేస్తున్నది. ఇప్పుడు సెల్ఫిష్‌గా ఆలోచించినా అనుకో, ఇది కూడా నేను అంటున్నా వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించిర్రు. వాళ్ళు నేనుంటే బెటరు, టార్గెట్ కాము అని ఆలోచించిరని నువ్వు అంటున్నావు కదా! ఇప్పుడు నేను ఒక మాట అంటా. ఇప్పుడు నేను సెల్ఫిష్‌గా ఆలోచించినా, ఇప్పుడు వాడితో ఆడి గెలిచిన తర్వాత బెనిఫిట్‌లో ఒకరు బెనిఫిట్ తీసుకొని ఇంకొకరు పోయి అక్కడ ఉంటే కూడా నాకు బెటరే కదా! ఓడిపోయి ఆడుంటే కదా ఎలిమినేట్ అయితా. ఆడబోయి ఉంటే ఎందుకు ఎలిమినేట్ అయితా? నాకు ఇంకా సింపతి వత్తది. ప్లస్సే కదా అన్నట్టుగా చెప్తుంది. సూపర్ బ్రెయిన్. ఊపర్ అనిపించింది. వావ్ అనిపించింది నాకు. లిటరల్లీ నాకు తనుజ ఘోరంగా నచ్చిందబ్బా! ఆ తర్వాత ఇక్కడ రీతు అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరికీ కూడా కళ్యాణ్ అంటే కాంపిటీటర్‌గా చూస్తారు వాళ్ళు. వాళ్ళకి పడదు. వాళ్ళు కాంపిటీటర్‌గానే చూస్తారు. ఇన్నింటి వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదని నా ఉద్దేశం. అయినా గాని నువ్వు అట్లాంటి ప్రామిసులు చేయొద్దు. ఏదైనా ఫ్రూట్ అంటే ఫైనల్ ఫలితాన్ని మాత్రం ఇవ్వడానికే చెప్పొద్దు అంటే తనుజ ఉండి ఒక మాట చెప్తున్నా. డిమాండ్ పవన్, రీతు వీళ్ళిద్దరి మెయిన్ టార్గెట్ నాన్ననే ఉండే. నాన్ననే తీసేయాలి, నాన్ననే లాగేయాలి, నాన్ననే గేమ్‌లో ఆపాలి. ఇవన్నీ వాళ్ళకున్న థాట్స్. యాక్చువల్లీ వాళ్ళెందుకు మంచోళ్ళు అయిపోయారు, మేమెందుకు చెడ్డోళ్ళం అయిపోయినాం అని అంటే నీ మీద కాదు అని. నా దగ్గర వాళ్ళొచ్చి చెప్పారు టార్గెట్ బర్నీ అన్ననే అని ఈ డిస్కషన్ చేస్తుంటే నేను దివ్యనికిత ఉండి కళ్యాణ్ నాకు ఏమైనా ఫరక్ పడదు. కళ్యాణ్‌కి ఏమైనా నాకు ఫరక్ పడదు. నాకు ఏం లేదు అని ఇట్లాంటివన్నీ చెప్తుంది. దివ్యనికిత ఒక్క నిమిషం. ఇంకోసారి ఏమన్నా అయితే మాతో మాట్లాడు, నాతో చెప్పు ఏదున్నా గానీ ఆపోజిట్ టీమ్‌లో ఉన్నా గానీ చెప్పు ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పి ఈ మధ్యలోనే దివ్యనికిత ఇవంతా చెప్తా ఉంటారు. ఓకే. ఇక ఇక్కడ తనుజని ఫుడ్ తినడానికి రమ్మని చెప్పి శ్రీజ పిలుస్తది. వెయిట్ చేస్తూ ఉంటారన్నట్టు. తనుజ వస్తే తిందామని చెప్పి కళ్యాణ్ అండ్ శ్రీజ. ఇకనే అటు వెళ్ళిపోతుంటే ఇమాన్యుల్ దివ్యనికిత వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈ పిల్ల పిచ్చిదానిలా వాళ్ళతో అని అక్కడికి మాత్రం వినబడుతుంది. అంటే వాళ్ళతో చేరి మొత్తం బ్రెయిన్ ఖరాబ్ చేసుకుంటుందని. యాక్చువల్ ఇమాన్యుల్‌కి కూడా శ్రీజ అంటే నచ్చుతలేదు. ఎందుకు? ఎందుకంటే అదే క్యాప్టెన్సీ టాస్క్‌లో మరి ఇమాన్యుల్‌ని తీసేసినందుకు అనేది ఒక పాయింట్ ఉంది. అదొకటే పాయింటే. ఇంకా ముందు నుంచి నచ్చకుండా ముందు నుంచి నచ్చదులే. కానీ మీదికి చూడ మాత్రం ఇదేందో సేఫ్ గేమ్. బర్నీ అన్నా గాని ముందుకు చూడు. ఇప్పుడు నిన్ననే అంత చికాకే ఆమెను చూస్తే చిరాకు అనిపిస్తది. అట్లా మాట్లాడినోడు మళ్ళీ నీట్‌గా అంటే ముందుకొచ్చి మాట్లాడమంటే మాత్రం మాట్లాడాడు. మళ్ళీ నల్లి ఉండి "నువ్వు సూపర్ అమ్మా, నువ్వు గ్రేట్ అమ్మా" ఇట్లాంటియన్నీ అంటాడు. ఆ రోజు ఎత్తి పడేసిన తర్వాత నువ్విట్లా, నువ్వట్లా, నువ్వు శకుని మామ లెక్క తయారైనావు అది ఇది అని చెప్పి అన్నది కదా! మర్యాద రామన్ లెక్క నాటకాలు ఆడుతున్నావు, రేలంగి మామయ్య లెక్క మంచూరు లెక్క నటించాలని చూస్తున్నావు ఇవన్నీ అన్నది కదా! అవన్నీ మంటలు ఉన్నాయిలే లోపల గానీ అవన్నీ జమై కూర్చున్నాయి. అక్కడి నుంచి వచ్చి వీళ్ళతోటి కలిసి కూర్చొని తింటూ చెప్తున్నాడు. వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం నాకు వావ్ అనిపించింది. ఇక్కడ ఇంకా బెటర్ అనిపించింది. ఇక్కడ లోపలికి వచ్చినాక వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించి కళ్యాణ్ టీమ్‌లోకి తీసుకున్నాడని అంటున్నారు. ఆఫ్‌కోర్స్ నేను కూడా సెల్ఫిష్‌గా ఆలోచించిన కాబట్టి నాతో పాటు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలని చెప్పి తీసుకుంటా కదా! అండ్ ఇమాన్ పవన్ రీతు రైట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. బెట్ టాస్క్ దగ్గర ఇదంతా స్టార్ట్ అయింది అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు తెలుసు. కానీ నేను నీకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక వెల్ విషర్ లాగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. గెలవడానికి వచ్చావు. వాడు స్టార్ట్ చేసారు, వీడు చేసారు మనకు అవసరం లేదు. గెలవడానికి వచ్చావు. అండ్ ఆ గేమ్‌లో కూడా నువ్వు గెలవడానికి ఆడినావు నాకు తెలుసు. అంటే శ్రీజ ఉండి వాళ్ళు చేశారని చేయలేదు. గేమ్ కోసం చేసిండు వీడు. ఆ టాస్క్‌లో ఆడిందంతా కూడా గేమ్ కోసమే కదా! నేను ఆడినా ఎవరు ఆడినా గాని అంటే అంతే. తనుజ ఉండి అక్కడ వాళ్ళు బర్నీ గారిని టార్గెట్ చేసిర్రు. తొయ్యాలని చూసిర్రు. వాళ్ళిద్దరి గురించి మాత్రం రావట్లేదు. వాళ్ళ టార్గెట్టే అది ఉండే. నాతో డిస్కస్ చేసింది రీతు. నాన్నే టార్గెట్ ఉండే వాళ్ళకి. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ గురించి రావట్లేదు. వాళ్ళు ఒకటైపోయారు. శ్రీజ అంటది. బ్యాడ్ అవ్వడానికి అసలు ఏముంది? మమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అక్కడ ఇమాన్యుల్ కూడా ఉన్నాడు కదా! తోసే దాంట్లో. అక్కడ ఇమాన్యుల్ కూడా నిలబడి చూస్తూనే ఉన్నాడు కదా! అని అంటే ఇక తనుజ ఉండి అవన్నీ సెకండరీ. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇతన్ని తీసేసినప్పుడు వాడు కూడా గెలవడానికి ఆడతాడు కదా! ఇమాన్ పవన్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కళ్యాణ్‌ని తీసేసినప్పుడు కళ్యాణ్ కూడా గెలవడానికి ఆడతాడు కదా! కరెక్టే కదా! గెలవడానికి ఆడతాడు కదా! ఇద్దరూ సెల్ఫిష్‌గా ఆలోచించారు. అంటే ఇప్పుడు నేనైనా వాడైనా సెల్ఫిష్‌గా ఆలోచించినట్టు. సెల్ఫిష్‌గా ఆలోచించారు. అందరూ సెల్ఫిష్‌గా ఆలోచించుకున్నారు కదా! టార్గెట్ చేసిర్రు అంటే ఇద్దరు సెల్ఫిష్‌గా ఆలోచించను. ఇప్పుడు నేను నా టీంలో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉండాలి అని అనుకుంటాను. నేను సెల్ఫిష్‌గా ఆలోచించాను. వాడు తనతో ఉంటే టార్గెట్ చేయరు అనుకుని వాడు సెల్ఫిష్‌గా ఆలోచించాడు. టార్గెట్ చేస్తారు అని చెప్పి మీతో ఉన్నారు అంటే చేస్తారని ఉన్నారు. అది ఎవరి సెల్ఫిష్ వాళ్ళకున్నది. ఇప్పుడు సుమనన్నతో ఆడి పేర్ అయ్యి నేను ఓడిపోతే ఏ సిచ్యువేషన్‌లో ఉండేది? ఇప్పుడు శ్రీజ నీ సిచ్యువేషన్ ఏంది? ఓవరాల్‌గా గేమ్‌లో నువ్వే బెస్ట్ ఇచ్చావురా! నువ్వే బెస్ట్ ఇచ్చావు కదా! అని అంటారు. వాళ్ళు ఎంతమంది అన్నారు కదా! తనుజ ఓవరాల్‌గా గేమ్‌లో నువ్వే బెస్ట్ ఇచ్చినావు అని అంటున్నారు.
సమ్‌టైమ్స్ లక్కే ఇట్స్ ఏ లక్. ఆ గేమ్‌లో లక్ ఉంటది. వాడేమైనా ఓడిపోవాలని ఆడతాడా? నాకిక్కడ మళ్ళీ ఇంకొక మెట్టెక్కింది. ఆ! ఇప్పుడు నేనేం బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా అంటే, నేను ఆడిన గేమ్‌లో నాకు లక్ సెట్ అయింది కావచ్చు. సమ్‌టైమ్స్ లక్కే గేమ్ అయితది. వాడేమన్నా ప్రతి గేమ్ ఓడిపోవడానికి ఆడతాడా? కాదు కదా! ఒక్కటి చెప్తున్నా, ఏదేమైనా, ఎవ్వరేమన్నా ఎమోషనల్ గాకు. గెలవడానికి వచ్చినావనేది గుర్తుపెట్టుకో. ఆడు. ఆడు, అందరితో మాట్లాడు, మంచిగుండు. అంతే తప్ప నువ్వు ఏం ఫీల్ గాకు, ఎమోషనల్ గాకు, ఏడవకు అని చెప్పింది. ఇక నేను ఇమాన్యుల్‌ని అడిగితే, "ఎందుకు నువ్వు అట్లా అన్నావు? ఎందుకు ఇచ్చావు? అసలు అలా ముందే ప్రామిస్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా!" అని అన్నాడు. హ్మ్. ఒక్క నిమిషం. శ్రీజ కళ్యాణ్ ఏడ్చింది అందుకు కాదు అంటుంది శ్రీజ. ఏడ్చింది అందుకు కాదు, కళ్యాణ్ ఏడిసాడు అన్నట్టు తుడుచుకుంటూ ఉంటాడు. ఏడ్చింది అందుకు కాదు, వాడు ఏడ్చింది ఇంత బాగా అర్థం చేసుకుంటున్నావు ఏంటి అని చెప్పి వాడు ఆనందంతో ఏడుస్తున్నాడు. లిటరల్లీ నాకు అసలు తనుజ బాయ్ ఫ్రెండ్ ఆయన ఉన్నాడు చూడు బయట, ఆయన అదృష్టవంతుడు అనిపించింది. ఎంత బాగా అర్థం చేసుకుంది ఒక పర్సన్ని, ఎంత బాగా అర్థం చేసుకుని ఎంత బాగా మాట్లాడుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది. హ్మ్. కాదు, గెలవడానికి వచ్చావు, గెలవడానికి ఆడు, మంచిగుండు, మంచిగా ఎమోషనల్ కాకు, ఎందుకు చెప్తారు, అవసరం ఆమెకి అని చెప్తాను. ఇక ఆ తర్వాత హౌస్ అంతా ఎందుకు టార్గెట్ చేస్తుంది, అసలు నాకు ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఆడేది గేమ్, శ్రీజ అంటది అన్నట్టు, వాళ్ళు ఆడేది గేమ్ అయితే మిగిలిన వాళ్ళు ఆడేది మాత్రం గేమ్ కాదా, ఇలా చూస్తున్నారు, ఎందుకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఇగో తరుణ్ అంటది, నా దగ్గరికి ఒకరు వస్తారు, నువ్వే ఫస్ట్ ప్రియారిటీ అంటారు, నా దగ్గరికి ఇంకోళ్ళు వస్తారు, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. లైక్ దట్, అక్కడ ఏం పట్టించుకోకండి, గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా చెప్తుంది. ఎవరు బర్నీ గురించి, రీతు గురించి, అందరి గురించి చెప్తుంది అన్నట్టు. ఇక బయట అంత ఫన్నీగా ఇమాన్యుల్, సంజన, ఫ్లోరా వాళ్ళు ఫన్ చేసుకుంటూ ఉంటారు, జోకులు అవి ఇవి. అట్నే ఇమాన్యుల్ రీతు మాట్లాడుకుంటుంది కొద్దిసేపు. రీతు ఏడ్చింది కదా, రీతు ఎంతసేపు ఏడుతుంది, ఎప్పుడు నవ్వుతుందో అర్థమే కాదు. అసలు వాడు చాలా ఏడుస్తుంటా, వాడు ఏడిస్తే ఇంకా ఏడుపు వస్తుంది నాకు అని చెప్పి మాట్లాడుకుంటారు డిమాండ్ పవన్. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఇచ్చేసేపు నవ్విస్తా అని చెప్పి, డిమాండ్ ఇట్టారా రారా అని చెప్పి కూర్చొని జోకులు వేసుకుంటూ ఇమాన్యుల్ డిమాండ్ని నవ్విస్తుండు. అండ్ లోపల కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి. అబ్బా నాకైతే కరువు ప్రాంతంలో ఉన్నట్టేనే ఉంది బిగ్ బాస్ హౌస్ అంటే. డిమాండ్ ఎవరెవరు, డిమాండ్ పవన్ ఉంటాడు లోపల, వంట రేపు ఏం చేద్దాం అనే టాపిక్ మీద మాట్లాడుతూ ఉంటారు. అండ్ కర్రీ ఏం చేద్దాం అనే టాపిక్ మీద మాట్లాడతారు. బర్రెనన్న, రాము రాథోడు, డిమాండ్ పవన్, అక్కడనే ఇంకా ఎవరు, దివ్య, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. ఒక్కొక్కటి ఏమున్నాయి రేపటికి, వంకాయ ఉందా, సరిపోదు, కొంచెమే ఉంది. బెండకాయ ఉందా, కొంచెమే ఉంది. పెసరపప్పు ఉందా, ఒక పూటకు వస్తుంది, నెక్స్ట్ పూటకు వస్తే రావచ్చు, లేంట్లేదు. మరి టమాటాలు ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఒరే ఎట్లా దీన్ని బతుకుతారు అయ్యా, అక్కడ ఏం లేదు, తినడానికి వండుకోవడానికి ఏం లేదు, ఆ సిచ్యువేషన్లో ఉంది. పులుసు చేద్దామంటే బెండకాయ కొన్ని ఉన్నాయి కదా, దాన్ని పులుసులాగా చేద్దామంటే చింతపండు లేదంట. కర్రీకి వెజిటేబుల్స్ లేవట, అసలు ఏమీ లేవు. ఈ అమ్మాయి ఎట్లా తిని బతకాలి, ఎట్లుండాలి, కొంతమందికి ఫుడ్ వండుదామంటే లేదు. ఇక దానిలో వీళ్ళు ఏమంటారు, బెండకాయలు వేసేట 2 టమాటాలు వేసి నీళ్లు పోసి వండేస్తే కర్రీలాగా ఉంటుంది, పులుసులాగా ఉంటుంది కాబట్టి తినేస్తారని చెప్తారు. రేపు పొద్దుగాలకి ఏం చేసుకుందాం అంటే, గోధుమ పిండి ఉంది కదా దాంతో అట్లు పోసుకుందాం అని అంటే, మళ్ళీ ఇవాళ అది అయింది, రేపు అది అయితే వద్దొద్దు అంటే మళ్ళీ పులిహోరకి షిఫ్ట్ అయ్యారు. నాకు వాళ్ళని చూస్తుంటే పాపం బాధ అనిపించింది అబ్బా. అట్లా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అంటే, విలాసవంతంగా హౌజే ఉంటుంది, అక్కడ ఏం ఉండదు డొల్ల. ఇమాన్యుల్, తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తనుజనే పిలుస్తుంది ఇమాన్యుల్ని, పిలిచి నేను నీతో మాట్లాడాలనుకుంటా, నీతో మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి నిన్ను పిలుస్తున్నా, మధ్యలో ఎవరు రావద్దు, దివ్య వస్తుంది మధ్యలో కదా, అందుకని చెప్పి ఎవరు రావద్దు, నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నా అని చెప్పి కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఏమంటుంది, కళ్యాణ్ సెల్ఫిష్ అయితే వీళ్ళందరూ ఏంటిది, ఒక మాట చెప్పు ఇమాన్యుల్, కళ్యాణ్ సెల్ఫిష్ అంటున్నారు కదా, వీళ్ళందరూ ఏంటిది. ఇప్పుడు డిమాండ్ రీతుని ఎందుకు తీసుకున్నారు, టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పి తీసుకున్నాడు, ఫ్రెండ్ అని చెప్పి తీసుకున్నాడా. బర్నీ అన్న దివ్యని ఎందుకు, బర్నీ నాన్న ఎందుకు దివ్యని తీసుకున్నాడు, ఆమె ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఆడుతుంది గేమ్లో అని తీసుకున్నాడు కదా. ఆ తర్వాత నా మోహం కూడా చూడలేదు కదా, నేను ఎవరిని తీసుకోవాలి, స్ట్రాంగ్ ప్లేయర్ కోసం కదా నేను చూస్తా అంటే, కరెక్టే, స్ట్రాంగ్ ప్లేయర్ కోసం చూస్తావు కరెక్టే అంటాడు. ఇక్కడ ఇంకా ఛాన్స్ లేదు, అక్కడ అక్కడ సుమన్ శెట్టి అని ఉన్నాడు, సుమన్ శెట్టి అని ఆడితే ఓడిపోతే, నేను ఇక్కడ ఉంటే ఓడిపోయి అక్కడ ఉంటే ఎట్లుంటుంది, గెలిచేట నేను ఆల్రెడీ చెప్పేసిన కదా, ఇది ఈ టాపిక్ డిస్కస్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అందరూ సెల్ఫిష్ అని చెప్పి ఇమాన్యుల్ స్టార్ట్ చేస్తాడు. అందరూ సెల్ఫిష్ గెలుపు కోసం ఆడతారు, కానీ నువ్వు గెలిపే వాడికి ఇస్తా అన్నప్పుడు అది ఎక్కడే ఆట, ఆడేందుకు ఇంకా అంటే, అవును ఆడేందుకు అంటే, ఆడి అక్కడ ఉంటే బెటర్ కదా, ఆడకుండా అక్కడ ఉండడం కంటే, ఓడిపోయి అక్కడ ఉండడం కంటే గెలిచి అక్కడ ఉండడం కరెక్ట్ కదా అని చెప్పి అన్నది. ఆ తర్వాత ఇక అక్కడికి కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ వచ్చేసరికి ఇక ఇమాన్యుల్ మాట ఆపేసిండు అన్నట్టు. ఆపేసి ఇంకా అదొక్కటే కాదు, సెకండ్ పొజిషన్ వచ్చిండ్రు, బాగానే ఉంది, కానీ ఎవరికి తప్పు కాదు, గెలవడానికి అందరూ ట్రై చేస్తారు, ఎవరు చేసినా కానీ సెల్ఫిష్ ఆడినట్టే, అండ్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫిష్గానే ఆలోచిస్తారు, ఎవరైనా గెలవాలని ఆలోచిస్తారు అంటే, కళ్యాణ్ ఉండి అన్న శ్రీజ నేను ఉంటే టార్గెట్ అవుతామనే చేసినాను అంటే, ఎందుకు రా టార్గెట్ అవుతారు కరెక్టే రా అన్నట్టుగా చెప్తాడు. అక్కడ సమాధానం లేదు. ఇక తనుజ ఉండి బర్నీ గారు కళ్యాణ్‌ని అడిగిండంట, నేను చాలా కేర్ చేస్తాడు నిన్ను, ఇవాళ పొద్దున కూడా చెప్పిండు, నిన్ను బాగా కేర్ చేస్తాడు, ఒక మాట అడుగు అని చెప్పి అన్నాడు ఆ రోజు. తర్వాత కూడా అన్నాడంట, నువ్వు చెప్పిండంట చెప్తుందనమాట. ఇక సేవ్ అయితే మాత్రం ఒక్కసారి కూడా అంటే
విష్ కూడా చేయలేదు అన్నట్టు చెప్తుంది. ఈ ఇమాన్యుల్, శ్రీజ కన్ఫ్యూజ్ చేసిన కదా, నేను కూడా కన్ఫ్యూజ్ రాసుకున్నాను, అందుకే కన్ఫ్యూజ్ చేసిన, సారీ క్షమించాలి. నెక్స్ట్ ఇమాన్యుల్, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు. క్యాప్టెన్సీ టాస్క్ టాపిక్ వచ్చింది. క్యాప్టెన్సీ టాస్క్లో ఇట్లా తీసేసిరు అని చెప్పి ఇక్కడ శ్రీజ వాళ్ళంటే ఇమాన్యుల్ ఏమంటాడు తెలుసా, వాళ్ళిద్దరికి రీతుకి, డిమాండ్ పవన్కి ఆపోజిట్గా అందరు ఉన్నా కానీ ఫస్ట్ కాంపిటీషన్ ఎవరైనా ఫీల్ అవుతారు తెలుసా, కాంపిటీటర్గా కళ్యాణ్నే ఫీల్ అవుతారు, అందుకే కళ్యాణ్ తీసేస్తారు అని చెప్పాడు. ఇమాన్యుల్ ఉండి ఇంకా మనీష్ టాపిక్ తీసిండు. మనీష్ నేను ఉన్నప్పుడు కూడా కాంపిటీషన్లో గేమ్లో ఫుల్ ఆడుకునేటోళ్ళం, కాంపిటీటర్గా ఫీల్ అయ్యేటోళ్ళం. గేమ్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన ముందే ఒక క్యాప్టెన్సీ టాస్క్లో ఆడేటప్పుడు గేమ్ ఈజ్ గేమ్, గేమ్ లెక్కనే ఆడతా, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పిన. గేమ్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలకు మళ్ళీ మేము ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం, మాకు కనెక్షన్ ఉండే. ఇప్పుడు మీరిద్దరికి కూడా కనెక్షన్ ఉంది కదా, గేమ్ లాగా ఆడండి, ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉండండి అని చెప్తాను అన్నట్టు. తనుజ, దివ్య నిఖిత వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఫైనల్ డిస్కషన్. ఏం లేదు, దివ్య నిఖిత తనుజాని తీసుకుపోయి కూర్చుండబెట్టి నువ్వు అలిగినా, బాధపడ్డా, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా నాకు చాలా బాధగా ఉంటుంది నా విషయంలో చేసుకుంటే, నన్ను అపార్థం చేసుకుంటుంది అని నేను చాలా బాధపడుతున్నా, మన మధ్య అసలు డైరెక్ట్గా ఏం జరగలేదు, మన మధ్యలో ఏం లేదని చెప్పి దివ్య నిఖిత చెప్తుంది. టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పి 3 రోజుల నుంచి చూస్తున్నాం కానీ టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకుని, ఇప్పుడు టాస్క్ అయిపోయింది కాబట్టి మాట్లాడుతున్నా. టాస్క్ స్టార్ట్ అయ్యాక కూడా మేము బర్నీ గారు నేను ఏమనుకున్నాను తెలుసా, చెప్తూనే ఉన్నా, వాళ్ళ బెనిఫిట్ కోసం అనవసరంగా బలి చేస్తున్నారు వీళ్ళిద్దరిని, సుమన్ శెట్టిని, తనుజాని బలి చేస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలి మరి, ఇప్పుడు ఈమె ఏం కావాలబ్బా నాకు అర్థం కాదు, ఈమె అంటుంది కదా, ఇప్పుడు వీళ్ళు సుమన్ శెట్టిని అండ్ తనుజాని బలి చేస్తున్నారంటే వీళ్ళు ఎవరితో ప్యాచప్ కావాలి అంటే, సుమన్ శెట్టి అన్న తనుజ ప్యాచప్ అయితే ఓకేనా, వీళ్ళకి టీమప్ అయితే, వీళ్ళకి మంటర్ ఉంది, వాళ్ళిద్దరికి వీళ్ళు జోడేయరు, వీళ్ళని టార్గెట్ చేయలేకపోతున్నాం. దివ్యానికి అయితే బాధ ఏం తెలుసా, చెప్తుంది డైరెక్ట్గా, కళ్యాణ్ని టార్గెట్ చేయాలి అని అంటే అక్కడ తనుజ ఉంది కాబట్టి టార్గెట్ చేయరు, అండ్ సుమన్ శెట్టి అని ఉన్నాడు కాబట్టి శ్రీజన్ టార్గెట్ చేయకుండా అయిపోద్ది, అందుకే వాళ్ళు టీమప్ అయ్యారంటే, మరి వాళ్ళు బచాయించడానికి కదా వాళ్ళు టీమప్ అయింది, వాళ్ళ దేశం దోచడానికి కాదు కదా. వాళ్ళు టీమప్ అయితే ఇట్లనన్నా వాళ్ళు కాపాడుకుందామని చూసారు కదా. ఇప్పటికీ చూడు డైరెక్ట్ కళ్ళగట్టినట్టు కనబడుతుంది. ఇప్పుడు భార్యనన్న కావచ్చు, దివ్యనికిత కావచ్చు, ఎవరు చూసినా కన్సర్న్ చేసినా కానీ సుమన్ శెట్టి అన్న కోసం కన్సర్న్ చేసి శ్రీజన్ వదిలేసిర్రు, తనుజాని చూసి కళ్యాణ్ వదిలేసిర్రు, లేదంటే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు కదా. మీరు టార్గెట్ చేస్తాను డైరెక్ట్గా చెప్తున్నారు కదా, ఇంకేమిది, ఇంతకంటే వర్స్ట్ థింగ్ లేదు తెలుసా, దరిద్రం. వాళ్ళతోటి మీరున్నారు కాబట్టి ఆ టీంని వదిలేసినా మేము టార్గెట్ చేయకుండా, లేదంటే టార్గెట్ చేస్తాం అంటారు అంటే డైరెక్ట్ థ్రెట్ చేస్తున్నారు కదా, తొక్కుతాం మేము, వాళ్ళని తొక్కుతాం, మీరు అడ్డం వచ్చిరు మాకు తొక్కడానికి అని అంటున్నారు కదా. ఎంతకంటే వర్స్ట్ ఏముంటుంది చెప్పుర్రి. ఆ తర్వాత చెప్తూనే ఉన్నాం, ఆబ్వియస్లీ అసలు మేము టీం అయిపోయి నువ్వు అఫ్కోర్స్ ఇంకా చెప్తుంది, అఫ్కోర్స్ మేము టీం అయిపోయిన తర్వాత నువ్వు అటు వెళ్ళాల్సి వచ్చింది, యువర్ ఎమోషన్స్ ఆర్ హై, ఆ టైంలో నువ్వు చాలా బాధపడ్డావు అని తెలుసు నాకు. ఒకటి గుర్తుంచుకో, ఐ యామ్ ఆల్వేస్ విష్ వెల్ ఫర్ యూ, నీకోసం ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాం. ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ స్పిరిట్, అసలు నేను నీ ధైర్యాన్ని కానీ నిన్ను కానీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉండదు నాకు, ఎందుకంటే నాకు నీ నేచర్ ఇష్టం అంటది. అనగానే చిన్న స్మైల్ వస్తుంది తనజ దగ్గర నుంచి. నీ నేచర్ ఇష్టం, గేమ్ది ఏముంది, యాజ్ అ పర్సన్గా నువ్వు నాకు ఇష్టమైనప్పుడు ఇవన్నీ ఏంది వేస్ట్ అని చెప్తాంది. అబ్బా ఎంత పెద్ద స్కెచ్ చేసుకుని వచ్చింది అబ్బా, అబ్బా తెలివి అంటే తెలివి, మామూలు తెలివి కాదు. నేను ఇక ఇక్కడ తనుజ అప్పటిదాకా మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది, ఇంటా ఉంటుంది, సడన్గా మెచ్చుకోగానే ఖుషి అనిపిస్తే స్టార్ట్ చేస్తుంది. మెచ్చుకుంటే పనులు అయితే అబ్బా, ఇంత మెచ్చుకుని నిన్ను ఎంత మెచ్చుకున్నా నేను, నువ్వు చూస్తున్నావు కానీ లైక్ కొట్టినావా, లైక్ కొట్టకుండా చూస్తున్నావు చూడు, అయినా నువ్వు చాలా మంచివాడు తెలుసా, లైక్ కొట్టినా కొట్టకపోయినా నువ్వంటే నాకు ఇష్టం. రైట్, ఈ మెచ్చుకుంటే అయ్యా ఏదో కొత్తగా తలిగిరవట్రా, ఓకే రైట్. నేనేం విలన్ని కాదు అని చెప్పి తనుజ అంటది. నాన్నకి చెప్పాను నేనేమి కూడా మైండ్లో పెట్టుకున్నాను ఇవన్నీ చెప్తుంది. ఇక ఆ తర్వాత దివ్య ఉండి బర్నీ గారిని మీకోసం నువ్వు ఏదో అన్నావు కదా బర్నీ గారు గర్జ్ పెట్టుకొని చేస్తున్నారు అని, అదేం లేదు తెలుసా, గర్జ్ ఎక్కడ పెట్టుకున్నారు, నీ మీద గర్జ్ ఎందుకు ఉంటుంది అని అంటే, లేదు నీకు కళ్యాణ్కి శ్రీజాకి మధ్యలో ఏదో జరుగుతుందని నాకు తెలుసు, మీ మధ్యలో లేదు సింక్ లేదని, కరెక్ట్గా మీకోసం మీ మధ్యలో ఏదో జరుగుతుంది, మీరు చెప్పకపోయినా ఐ కెన్ సీ అని చెప్పి, సో వాళ్ళ కోసం అని చెప్పి మీరు టార్గెటెడ్గా పెట్టుకొని కళ్యాణ్ ఆపడానికి ట్రై చేస్తున్నారు అనేది అనుకొని నేను చెప్పిన అని అంటే, యాక్చువల్లీ నాన్ననే వాళ్ళ మెయిన్ అండ్ రీతు డిమాండ్ పవన్కి వాళ్ళిద్దరికీ నాన్ననే మెయిన్ టార్గెట్ ఉండే, వాళ్ళ కోసం మీరు ఆడుతున్నారు ఏంటి అని నాకు ఫీల్ వచ్చింది, అందుకే అన్న. అంటే దివ్యనికితో ఉండి మేము మాట్లాడుకున్నాము, ఒక సయోధ్యకు వచ్చినాము, ఈ సంధి చేసుకున్నాము, ఏంటంటే మేము ఫస్ట్ లోపలికి పోతే మమ్మల్ని కాలుపట్టుకొని లాగొద్దు, ఆపడానికి ట్రై చేయొద్దు, మీరు ఫస్ట్ పోతే మేము కూడా ఉంటామని చెప్పి మేము మాట్లాడుకున్నాం. ఇక్కడ తనుజ అంటది, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఈజీగా వెళ్ళలేవు, నీకు కష్టమైతే అని చెప్పి వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకున్నారు, లేదంటే నువ్వు వెళ్తే వాళ్ళు షాక్ అయ్యారు. బేసిక్గా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నేను హ్యాపీ ఫీల్ అయినా, నేను స్క్రీమ్ చేసిన, అరిసిన, లొల్లి పెట్టినా, సపోర్ట్లు కొట్టినా, వావ్ అని అంటే నేను చూసిన అంటాను.
నువ్వేమైనా చెప్పు. ఇగో దివ్యనికిత అంటది. నువ్వేమైనా చెప్పు తనుజ, వాళ్ళు నిన్ను సుమన్ శెట్టి అన్నని వాడుకున్నారు. అరే మీరు గాలికి వదిలేసి వాళ్ళు ఏదో ఒక టీం కావాలి కదా! వాళ్ళు వస్తారా? బయటకు పోతారా? బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి వీళ్ళు టీంలోకి తీసుకెళ్ళి బర్నీ అన్న దంట కట్టలేదు. ఈయనతో సారీ తనుజతో టై అప్ కాలేదు, ప్యాచప్ కాలేదు, టీమ్ అప్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తనుజ ఎవరితోటో ఆడాలి కదా! గట్టిగా ఆడేటోళ్ళతోటే ఆడాలి కదా! ఏంది వీళ్ళ ఉద్దేశ్యం ఏందో తెలుస్తలేదు. వాళ్ళ మీద కోపం తప్ప ఇంకొక ఆన్సర్ లేదు ఇక్కడ. క్యాన్సర్ లేని రోగం లెక్క తయారైంది ఇది. ఛీ! ఆన్సర్ లేని క్యాన్సర్‌లా తయారైంది. రైట్. రైట్. నువ్వేమైనా చెప్పు, వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు అంటే, నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి కదా! నేను స్ట్రాంగ్ ప్లేయర్‌తో ఆడాలి కదా! అంటే కరెక్టే. నువ్వు అన్నది కరెక్టే. కానీ కావాలని నువ్వు సపోర్ట్ చేస్తే టార్గెట్ చేయమన్న ఉద్దేశంతో వాళ్ళు మీతో టై అయిపోయారు. ఎట్నోట్లా అయ్యారు? నువ్వు విడిచిపెట్టి రాదక్క మొత్తం నెగిటివ్ రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. రీతు డిమాండ్ పవన్ కూడా చేయరు. నువ్వు ఉన్నావు కాబట్టి నీ మొహం చూసి బర్నీ అన్న కానీ, నేను కానీ, సుమన్ శెట్టి అన్న కానీ, ఇప్పుడు రీతు చెప్తుంది కాబట్టి డిమాండ్ కానీ నేను టార్గెట్ చేయరు. అది వాళ్ళ టార్గెట్, అది వాళ్ళ ప్లాన్ అంటుంది. బర్నీ అన్నకు సోపతి ఎందుకని ఈమె రాగానే చాలామంది టీం ఉన్నారు, వాళ్ళంతా ఈమెకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళల్లో కలిసిపోవచ్చు, సెలబ్రిటీ కంటెస్టెంట్ కూర్చోవచ్చు పోయి అని చెప్పే కదా చేసింది. ఇక తను చూడండి, గేమ్ ఒక పీక్ వెళ్ళినప్పుడు ఎవ్వరూ ఉండదు, నువ్వైనా నేనైనా ఎవరైనా ఆడాల్సిందే. ఇక దివ్యనికితుండి వాళ్ళకి కోపం ఉంది కదా అంటది. వాడి తప్పే ఉంది, వాడిది ఫైట్, వాడు గెలవాలని వాడు చూస్తాడు అని చెప్పి, కోపమే ఉంది, వాడు గెలవాలని వాడు చూస్తాడు అనే కాడికి మనకి అక్కడికి లైట్స్ ఆఫ్ అయ్యి డైరెక్ట్ పండుకున్న చూపించారు. తర్వాత ఇది వచ్చింది. అది మ్యాటర్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ నాకు ఈరోజు తనుజ మీద రెస్పెక్ట్ పెరిగింది. అండ్ ఇన్ని రోజులు నేను తనుజకి ఏ రోజు పాజిటివ్గా మాట్లాడలే, కానీ ఇక నుంచి మ్యాక్సిమం ఈ పాజిటివ్ కన్సర్న్ అనేది ఉంటుంది. అఫ్కోర్స్ నెగిటివ్ చేస్తే నెగిటివ్ మాట్లాడడం, ఈ పాజిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి పాజిటివ్ మాట్లాడతాను కాదు. తప్పు జరిగితే తప్పు మాట్లాడదాం, లేదంటే ఈ పర్సన్ ఆలోచిస్తుంది, బాగా ఆలోచిస్తుంది, విపరీతంగా ఆలోచిస్తుంది, కాకపోతే సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతుంది. మిగతా టైంలో చిన్నపిల్లలాగా అల్లరి నన్ను అని కూడా తిరుగుతుంది. కానీ మెచ్యూర్డ్ మైండ్, బ్రెయిన్ పెద్దదే, కాకపోతే ఏంటంటే వాడదు అన్నట్టు. చాలా వరకు సింపుల్గా ఉంటుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, కానీ సైలెంట్గా ఉంటుంది, ఇంట్రోవర్ట్ టైప్లో ఉంటుంది. అండ్ ప్యాంపరింగ్ కోరుకుంటుంది అని మనం ఈ పర్సన్ అర్థం చేసుకోగలిగేట్టుగా ఈరోజు ఎపిసోడ్ అంటే ఈరోజు మిడ్ నైట్ అనిపించింది. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్, ఆల్సో known as AKA Sino 65, signing off.